ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృప సదా మనకు తోడై నడిపించును గాక. ఈ యొక్క 31వ దిన ఆధ్యాత్మిక ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు కృప మీకు తోడై నడిపించును గాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి కేవలం ఉచితమైన కృపలో నాయన ఈ యొక్క ల్యాండ్ సీజన్లో 31వ దినానికి నడిపించిన విధానమును బట్టి ఈ యొక్క ప్రత్యేకమైన దినములు నాయన మీకు మహిమకరముగా ఉండినట్లు మా యొక్క స్వభావమును, మా యొక్క స్వరూపమును మేము కోల్పోయిన దాన్ని మరలా పొందుకున్న వాక్యమును దయచేసినందుకు వందనాలు. ఇంతవరకు మీ వాక్కును వీరి వాక్య ప్రకారం జీవించుటకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో మరొకసారి నాయన మీరు మాతో మాట్లాడమని, సకల ఘనత మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి, యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి, యెహోవా దేవుడే సుమి సృజింప చంపకర్తయే సృజింప చంపకర్తయే, యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి, స్వశక్తి చేతనాయానే మము సృజించే మట్టిచే, భ్రమించు గొర్రెరీతిగా తపంగా మళ్ళీ చేర్చెను, తపంగా మళ్ళీ చేర్చెను, యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి, సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయనం, జగత్తు వేయినోళ్ళతో స్తుతింతు దివ్యమౌధ్వని, స్తుతించు దివ్యమౌధ్వని, యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి, ప్రభుత్వ ముందునంతకు అగుణ్ణి ప్రేమనిత్యము, చిరంబు నీదు సత్యము వసించు ఎల్లకాలము, వసించు ఎల్లకాలము, యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి, యెహోవా దేవుడే సుమి సృజింప సంపకర్తయే సృజింప సంపకర్తయే, యెహోవా గద్దె ముందట జనంబు లారమ్రోకుడి. దేవనామమును మీరు ఒకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును తోడై నడిపించునుగాక. ఇక ఆధ్యాత్మిక వసంతంలో ఇక 31వ దిన ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఎంతో ఓర్పుతోనూ ఎంతో నెమ్మదితోనూ వాక్యమును విని దాన్ని అన్వయించుకొనిచున్న మీ జీవితాల్లో ప్రభు అద్భుతములను ఆశ్చర్యములను జరిగించునుగాక. ఇక 31వ దిన ధ్యానములో రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయంలో మనమున్నాం. గమనించండి, రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 7 వచనాలను ఈ దినము ముందుకు సాగించాలని భావిస్తున్నాను. ప్రభు యొక్క ఆత్మ నడిపింపు మనకు దయచేయునుగాక. వినగల చెవిని సిద్ధ మనస్సును ప్రభు మనకు అనుగ్రహించునుగాక. రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారులు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నారు. అవునండి, అధికారం. ఇప్పటి వరకు మనము ధర్మశాస్త్రము, దాని నియమములు, ధర్మశాస్త్రము నుంచి ఏ విధముగా మనము నీతిమంతులుగా తీర్చబడాలి. అయితే ధర్మశాస్త్రము నెరవేర్చిన యేసు ప్రభువారు మనకు రక్షణ అనుగ్రహించి ధర్మశాస్త్ర శిక్షను మన కొరకు ఆయన అనుభవించి పునరుద్ధానుడై
పునరుద్ధాన సంబంధమైన సువార్త జీవితాన్ని మనకు ఏ విధంగా ఇచ్చాడో, మనం ఏ విధంగా జీవించాలో మనం నేర్చుకున్నాం. ఆ యొక్క నెరవేర్పులో నువ్వు లోకం వరకే కాక, అన్ని జనుల వరకే కాక, నీ స్వజనుల కొద్ది కూడా నీకున్న భారమును పట్టి దేవునికి వందనాలు తెలియచేయాలి. నీ స్వజనులను, లోకములో ఉన్న అనేకులను రక్షించి ప్రభువుకు ఆత్మలను సంపాదించే విధంగా నీ సాక్షార్థమైన జీవితం ఉండాలని, అనగా పరలోక రాజ్యము నీతియును సమాధానమును పరిశుద్ధాత్మయందులే ఆనందమైనవని మనం ఎరుగుతున్నాం. కనుక ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క యాత్రలో, ప్రభు యొక్క యాత్రా జీవితంలో ప్రభు నీకు అనుగ్రహించిన ఈ యొక్క దినముల్లో మనము లోకములో భూమి మీద ఉంటున్నాం కాబట్టి లోక సంబంధమైన అధికారులు ఉన్నారు, దైవికమైన అధికారులు ఉన్నారు. మన పైవారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు, అధికారుల గురించి మాట్లాడుతూ ఇక్కడ వాక్యం స్పష్టం. రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం, ప్రతి వాడును, ఇన్ ఎవ్రీ మ్యాన్, ప్రతి ఒక్కరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అధికారులకు లోబడి ఉండవలను, ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. అధికారులను మనం చూస్తాం, అనగా నీ పై వారిని చూస్తాం, నీ కింది వారిని చూస్తాం. కానీ నీ కింది వారికి పై నువ్వు అధికారి అయితే నీ పై వారి మీద అధికారి ఉన్నాడు కదా. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభువు వల్లనే కలిగింది. కాబట్టి నువ్వు పై అధికారులకు లోబడి ఉండాలని ప్రభు చెప్తున్నాడు. వాక్యం స్పష్టం. మనం రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం, ప్రతి వాడును పైవానికి లోబడి ఉండాలి. ఎలాగనగా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూసాం, దరిద్రులను అధికారులతో కూర్చుండట పెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రులు చేయుటకు వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఒకరికి అధికారం దయచేయాలంటే అది ప్రభు దయ అయినది, ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. ఎవరిని ఎక్కడ నియమిస్తాడో తెలియదు. మన కళ్ళ ముందు అయితే మన ముందు పెరిగిన వారు, మన ముందు తిరిగిన వారు, లేకుంటే అయోగ్యులైన వారు మనకంటే గొప్పవారు అయ్యారని, అనగా గొప్పతనం అనగా లోకపరమైన ఐశ్వర్యము కాదు, కానీ అధికారకముగా బాధ్యతాయుతముగా మనకంటే పైవారు ఉన్నారని చాలాసార్లు వారికి లోబడాలంటే మన మనసు అంగీకరించదండి. వారికంటే నేను ముందు వాడిని కదా, వారికంటే నేను వయసులో పెద్దవాడిని కదా, వారికంటే నా యొక్క మనస్తత్వం పెద్దది కదా, నా జనసాంద్రత పెద్దది కదా అని అనేకమైన ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఒకరిని హెచ్చించుటకు, ఒకరిని తగ్గించుటకు అధికారము నాది. కనుక ప్రభు ఒకవేళ నువ్వు అధికారికి లోబడలేదంటే ప్రభువునకు లోబడుట లేదని అర్థం. రెండవది గమనించండి, 62వ కీర్తన 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మారుల ఆ మాట నాకు వినబడిన. బలవంతుడైన తండ్రి ఆయన, అది ఆయన అంగీకరించిన వారికి 2 వస్తుంది. కనుక బలం ఎవరికి ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆయన అధికారులను నియమించేవాడు, రాజులను నియమించేవాడు. కనుకనే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో కూడా 15వ వచనం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. రాజులను నియమించేది నేనే, అధికారులను నియమించేది నేనే. ఇదిగో నా వలన వారు పరిపాలన చేస్తారు. మరి వారిలో అక్రమాలు ఉన్నాయా? అది ఆయన చూసుకుంటాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ న్యాయాధిపతిని ప్రక్కన పెట్టి సమూయేలును కాదనుకొని ప్రభువుని అడిగారు, మాకు రాజు కావాలను. ఎలా అడిగారు? సమూయేలు సమక్షంలోనే అడిగారు. కానీ ప్రభు సమూయేలుతో అన్నారు, వారు తృణీకరించింది, వారు నిరాకరించింది నిన్ను కాదు నన్ను, రాజును అడిగారు, నేను ఇస్తాను, నువ్వు బాధపడబాకని చెప్పాను. అవునండి, మనకు వాక్యం స్పష్టం. రాజును నియమించిన, న్యాయాధికారిని నియమించిన, ఈ లోకాధికారులను నియమించిన అది ప్రభు వలనే అవుతుంది. ప్రభువుకు సాధ్యమైన కార్యముగా మనము చూడగలం. కనుక అధికారము పొందుకున్న ఈ యొక్క అధికారులను మనం లోబడి ఉండాలని చెప్తున్నాడు. పరమాధికారి ఎవరంటే ప్రభువే. ఆయన ఇవ్వనదే అధికారం లేదని. అందుకనే మనకు ప్రార్థన నేర్పించమని ప్రథమ శిష్యులు అడిగినప్పుడు, ప్రార్థన నేర్పించమని అంటే వారికంటే మనమేమో ఉన్నతమైన వారే కాదు, వారికంటే జ్ఞానవంతులమే కాదు, కానీ వారికంటే విశ్వాసం కలిగిన వారం కాదు. వారికి ఉన్న తగ్గింపు అంతకంటే లేదు. వారి వయసు పక్కన పెట్టారు, వారి స్థితి పక్కన పెట్టారు. ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా యోహాను శిష్యులకు ప్రార్థన నేర్పినట్లు మీరు కూడా మాకు ప్రార్థన నేర్పమని. నీ యజమానుడికి నువ్వు లోబడాలి,
ఆయన దగ్గరను నేర్చుకోవాలి, ఆయన కలిగి జీవించాలి. ఇదిగో ప్రార్థన నేర్పమని ఆయన అడిగినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో, మమ్మను శోధనలోనికి తేక దుష్టి నుంచి మమ్మను తప్పించుము. ప్రాచీన ప్రతుల్లో ఇదేముందంటే కొన్ని పాత కాంటెక్స్ట్లో ఏముందంటే, రాజ్యమును బలమును మహిమయు నీవై ఉన్నావు తండ్రి, ఆమె. ఇంకొక మాట ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి మొదటి వర్షంలో చూస్తే, ఏలయనగా రాజ్యము బలము మహిమ నీదై ఉన్నది తండ్రి. అవునండి, రాజ్యము బలము మహిమ ఆయనవే. ఒకసారి మనము ఆయన రాజ్యాన్ని తీసి, మనకిచ్చిన రాజ్యాన్ని తీసి మనము లోపరుచుకోనుకున్న అపవాది చేతిలో పెడితే, గత వారంలో మనం దీన్ని ధ్యానం చేశాం. యోహాను సువార్తలో స్పష్టంగా చెప్పాడు, ఈ లోకాధికారి ఎంతవరకు అంటే, యేసు ప్రభువుని సిలువ వేయబడక మునుపు, ఆయన పునరుద్ధానుడు కాలక మునుపు ఈ లోకములో ఉన్న అధికారమును మనకు అనుగ్రహించిన యొక్క అధికారమును మనమేమి చేసామంటే అపవాది చేతికి అప్పించామంట. కనుకనే అంటాడు ఈ లోకాధికారి అంటాడు. కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం గమనించినట్లయితే 19-20 వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం అనుగ్రహించబడి ఉన్నది. మనము పోగొట్టిన దాన్ని మరలా ప్రభు తన ఆక్యుపై చేసుకుంటున్నాడు. ఎవరి కోసం అంటే తన కోసం కాదు, కానీ మనకివ్వటానికి. పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం అనుగ్రహించబడి ఉన్నది. నీకు ఇస్తున్నాను, తీసుకోమని చెప్తున్నాడు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, పరలోకమందును భూమి మీదను సైతాన్ అధికారమును జయించి వారిని చితక తొక్కి నీకు ఇచ్చిన ఈ లోకాధికారమును మనకిచ్చి ఉన్నాడు. మనలో కొందరిని ఆయన అధికారులుగా నియమించి ఉన్నాడు. కనుక ఆయనకు అధికారులుగా ఉన్న ఆయన నియమించిన వారిని మనము లోబడవలసిన వారమై ఉన్నాం. కనుకనే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, అధికారి యూదుడు అని లేదు, గ్రీకు దేశస్థుడు అని లేదు, అన్యుడు అని లేదు, నీపై అధికారిని ప్రభు ఎవరు నియమించారో ఆ అధికారికి లోబడు. రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో మనమున్నాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవల్లని ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలన నియమించబడి ఉన్నవి. ఎలయనగా ఆయనలో ఏ పక్షపాతము లేదు, ఆయనలో కార్యాచరణం. ధర్మశాస్త్రం అంటే ఏందో తెలుసు, శ్రమ అంటే ఏందో తెలుసు, కష్టం అంటే ఏందో తెలుసు, పాపం అంటే ఏందో ప్రభువుకు తెలుసు. ఆ పాప శిక్షను భరించాడు ఆయన. ఆ పాప శిక్షను భరించి పాపులను క్షమించి పునరుద్ధాన శక్తితో నిన్ను మాదిరికరమైన జీవితమును జీవించమని చెప్తూ ఈ పై అధికారులకు లోబడి ఉండు, పై అధికారుల మాట వినాలి. ఎలాగనగా మనం యోహాను సువార్త చూస్తాం 19వ అధ్యాయం 10-11 వచనాలు చూసినట్లయితే, ఇక అధికారం నుంచి స్పష్టంగా చెప్తూ, పిలాతుకును యేసు ప్రభు వారికి మధ్య జరిగిన సంఘటనలో పిలాతు, నేను నిన్ను విడిపించడానికి నీకు అధికారం కలదంటే ప్రభు అంటున్నాడు, ఏ మాటకు సమాధానం చెప్పని యేసు ప్రభు వారు అంటున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు యేసు పై నుండి ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు అధికారము ఉండదు. పైనుంచి అధికారం నీకు ఇవ్వబడితే తప్ప నా మీద నీకు అధికారం ఉండదు. అవును, నీ మీద అనగా క్రైస్తవుని మీద ఒక అధికారం నియమించింది కూడా ప్రభువే. క్రైస్తవుడు కేవలం నేను క్రీస్తుకు లోబడతానంటే మరి నీపై ఉంచిన అధికారికి ఏంటి పరిస్థితి? నీపై ఉంచిన అధికారి అంటే ఉద్యోగములనే కాదు, ఆ వ్యాపారములనే కాదు, వ్యవసాయములనే కాదు, నీ సేవా జీవితంలో కూడా నీకు ముందున్న సేవకుడు ఉన్నాడు, నీకంటే అనుభవము కలిగిన విశ్వాసులు ఉన్నారు. వీరి అందరూ నీకు అధికారులే కదా. నీ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రభు వారికి ఇచ్చిన ఆ యొక్క భారముపై నీ ఆధారం లేదా, నీ బాధ్యత లేదా? ఆలోచించండి. ఒక విశ్వాసమే మంచిదే, ఒక నాయకుడే మంచిదే, ఒక కాపురమే మంచి. ఈ ప్రవచన వరాలు, విశ్వాస వరాలు ఏదైనాను సరే ప్రభు నీకు ఇచ్చాడు. అయితే నీకు కూడా ఒక పైవాడిని నియమించి ఉన్నాడని మర్చిపోబాకు. అందరికంటే పైవాడు యేసు ప్రభు, ఆయన ప్రతినిధిగా ఒకరిని నీ మీద నియమించి ఉన్నాడు. లోబడు తప్పులేదు, పైనుంచి వస్తేనే తప్ప నీకు నా మీద అధికారం లేదని ఇంకో యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుంది. పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు అధికారం ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు. తెలిసి యేసు ప్రభువారిని న్యాయసభకు ఇచ్చిన ఆ యొక్క వ్యక్తులకు తప్పదు అని చెప్తున్నాడు. వారికే కాదండి, ఈరోజు పై అధికారులకు మీద నువ్వు లోబడి ఉండకపోతే ఈ అధికారం ఇచ్చిన యేసు ప్రభువారు అంటున్నారు, నిన్ను కూడా నేను ఇదే మాటలో చూస్తాను.
నిన్ను కూడా ఇదే విధముగా నేను లెక్క అడుగుతానని చెప్తున్నాడు. కనుక ప్రియులరా, మన జీవితాల్లో ప్రభువుకు లోబడి జీవించాలి, ప్రభువును కలిగి జీవించాలి, ప్రభువుతో సహవాసం చేయాలి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం గమనించినట్లయితే, క్రీస్తునందే భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. క్రీస్తు దేవుని యందు భయం ఉన్నట్లయితే, యేసుక్రీస్తు అనే రక్షకుని యందు నీకు భయం ఉన్నట్లయితే, నీవు నీ తోటి వానికి భయపడి ఉండాలి, నీ పై వానికి భయపడి ఉండాలి. తీతుకు కూడా ఇదే మాట రాశాడు. తీతుకు పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, అధిపతులను అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియో. ఎలా ఉండాలండి? అధికారులకును అధిపతులకును లోబడి ఉండి వారికి లోబడి ఉండవలనని వాక్యము స్పష్టం. నీ ఇష్ట ప్రకారం నేను క్రైస్తవుని కదా, యేసు ప్రభు నన్ను విమోచించాడంటే దేని నుంచి విమోచించాడంటే పాపము నుంచి విమోచించాడు, రక్షణ అనుగ్రహించాడు. నీకు ఒక బాధ్యతను భారమును పెట్టాడు. నీ పై అధికారులకు లోబడి నువ్వు పనిచేయాలి, నీ నమ్మకత్వాన్ని చూపించాలి. ఇదిగో అంతేకాదండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇదిగో రాజుల కొరకును 2వ అధ్యాయం 2వ వచనము 1వ వచనం కూడా చదువుతున్నాను, జ్ఞాపకం చేయండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, గమనించండి 2వ వచనం, రాజుల కొరకును అధికారులందరి కొరకును. వారు క్రైస్తవేతర వారు నీకంటే పెద్దవారా, నీకంటే చిన్నవారా, నీకంటే నీతో అనుబంధం కలిగి ఉన్నవారా, నీతో అనుబంధం లేనివారా, వారు ఎవరైనాను, స్త్రీలైనను పురుషులైనను అధికారులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇట్ ఈస్ వార్నింగ్. పౌలు భక్తుడైతే ఒక అడుగు ముందుకేసి హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త, నువ్వు వారి కోసం ప్రార్థన చేయి, వారికి లోబడి జీవించు, వారికి నమ్మకంగా ఉండని చెప్తున్నాడు అండి. అవునండి, వాక్యం స్పష్టం. పై అధికారులకు లోబడాలి, దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుకోవాలి. ఏలైనగా బలము తనదని ఒక మారు దేవుడు సెలవిస్తున్నాడు, అది 2 మార్లు మనకు వినిపిస్తుంది. మనుషులను నియమించిన కట్టడలు పైవాడి అధికారముతోనే నియమించబడుతున్నాయని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడగలం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మనుషులను నియమించే ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. నీ పైవాడు నీకు ఒక కట్టడ పెట్టాడు, ఒక బాధ్యత పెట్టాడు, ఒక నడవటానికి ఒక బౌండరీ పెట్టాడు, ఒక పద్ధతి పెట్టాడు. దానికి లోబడి ఉండి దేవునికి మహిమకరంగా జీవించు. దానికి లోబడి దేవునికి మహిమ. ఎలా అనగా ఆ శిక్ష దినమును తప్పించుకున్నట్లు దానికి లోబడవాలని పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము సెలవిస్తున్నది. కనుక నమ్మకమైన సాక్షి మృతుల్లో నుండి ఆది సంపూర్తినిగా లేచివాడు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాకని యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాస్తూ 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షి ఎవరికి? తండ్రికి నమ్మకముగా ఉన్నాడు. తండ్రి అప్పగించిన ఈ యొక్క యూదా అధికారులకు నమ్మకంగా ఉన్నాడు, ప్రధాన యాజకులకు నమ్మకంగా ఉన్నాడు. ఏ విషయంలో అంటే సత్య విషయంలో యేసు ప్రభువారు నమ్మకంగా ఉన్నాడు, సత్యం విషయంలో స్వతంత్రంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారి మార్గంలో మనము నడవాలని, మన పైవారికి నమ్మకం కలిగి జీవించాలని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మనం జీవించినంతకాలం మనం పైవారికి లోబడి ఉండాలి, పైవారి కొరకు ప్రార్థన చేయాలి, పైవారి చూపిన ఆ యొక్క న్యాయ ప్రకారము మనము విధిని అనుసరించాలి. కనుక ప్రియ సహోదరుడు సహోదరి, రోమీయులకు రాయబడిన పత్రిక ఇక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతున్నాం. కాబట్టి 2వ వచనం సెలవిస్తున్నాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం, కాబట్టి అధికారులను ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొనుచున్నారు. తమ మీదికి తామే శిక్షితే. నీ యొక్క జీవితాల్లో శిక్ష అనగా మానసిక సమాధానం లేకపోవటం, ఆర్థిక అవసరతలు తీర్చబడలేకపోవటం, అప్పుల పాలు కావటం, సమాజంలో నీ గురించిన సత్య సంబంధమైన సాక్ష్యము లేకపోవటం, నీ యొక్క కుటుంబము ఎప్పుడు వేదనలోనూ శోధనలోనూ ఉండటం, ఈ విధంగా నువ్వు ఒక్కొక్కటి పరిశీలన చేసుకుంటా వస్తే దీనికి కారణమేమనగా అధికారులను ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు కనుక తను అనుభవించుతున్న శిక్షకు తానే కారణం.
ప్రభువు చేసి సెలవిచ్చాడు. ప్రభు పక్షంలో పౌలు భక్తుడు ఎత్తి రాస్తున్నాడు కనుక 3వ వచనం సెలవిస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. 3వ వచనం 4వ వచనం కలిసి ఉన్నాయి. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములనే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. 4వ వచనం చూడండి. నీకు మేలు కలుగకుండా అధికారులు దేవుని పరిచారకులు. మరలా చదువుతున్నాను. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదవు. నీకు మేలు కలగటానికి అధికారిని నియమించాడంట, కానీ నిన్ను అవమానపరచటానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి, పని నుంచి నిన్ను తప్పించి కొన్ని పోవుటకు ప్రభువు ఈ యొక్క అధికారమును వారికి అప్పగించలేదంట. నీకు మేలు చేయుటకే పరో దినాలలో హెబ్రీల మీద ఆ మగపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని చంపేయండి ప్రభు ఏర్పరిస్తే ఆ యొక్క ఆయాలు, ఆ యొక్క నర్సులు ఆ హెబ్రీసీలకు మేలు చేయటకని దేవుడు మనసు ఇచ్చాడు. రాజు నియమించింది ఒక ఉద్దేశం, వారు చేసింది ఒక ఉద్దేశం. చూడండి దేవుని బిడ్డలారా, రాజు చేతనే మేలు చేపించాడు. శ్రమ కాలంలోనే దేవుని కొరకు ఏర్పరచబడిన ఆ బిడ్డను అధికారుల చేత కాపాడదొచ్చాడు. తల్లికి అదనంగా జీతమును ఇప్పించాడు. కనుక దేవుడు నీకు ఏది చేసినా మేలే, ఎవరిని నియమించినా మేలే. వారు నీకు మనసుకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఏ స్థితిలో ఉన్ననో నువ్వు వారికి లోబడాలి. అది నీకు మేలు. నీకు మేలు కోరి ప్రభు ఈ పని చేశాడు. కాబట్టి వారిని మెప్పించక వారిని ఒప్పించమని ప్రభు చెప్తున్నాడు. వారిని నొప్పించక వారిని ఒప్పించమని ప్రభు చెప్తున్నాడు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయి వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. వారిని నియమించే వారు దేవునికి పరిచారకులుగా ప్రభువు నియమించుకుంటే వారిని, అనగా నీ పై అధికారులు ప్రభువుకు పరిచారకులుగా ఉంటే నువ్వు వారికి లోపడక వారి మాట వెనుక నీ ఇష్ట ప్రకారం నీవు జీవించావా, అది నీకు కీడు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడుట అవశ్యము. కనుక దేవుని సేవకులై ఉండడే, దేవునికి సేవ చేస్తున్నంత ఇది గుర్తని ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు. ఏ అధికారులను లోబడ్డావా? వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? ప్రభు సేవ చేసినట్లే, వారిని నువ్వు సన్మానించినట్లే. కాబట్టి ఈ సన్మార్గంలో నడవాలని, కాబట్టి నీవు ఈ సదుద్దేశంతో వారికి లోబడి పని చేయాలని, ప్రభువుకు నమ్మకముగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. కనుక నీకు పై అధికారులుగా ఉంచిన వారు నీకు మేలు కలుగుటకు ఉంచారన్న సదుద్దేశముతో నువ్వు ప్రభువును కలిగి జీవించు. ప్రభు కృప నీకు తోడై ఉండగా ప్రభువులో వసించు, వర్ధెల్లు. ప్రభు నిన్ను ఆశీర్వదించి ఇచ్చును. కనుక ప్రియ సహోదరుడా, ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో, ఈ యొక్క ల్యాండ్ సీజన్లో 31 దినమున నీకు నియమించబడిన పై అధికారులు నీ మేలు కొరకే, నిన్ను ఆశీర్వదించు కొరకే, నీకు దీవెన ఇచ్చుట కొరకే. కాబట్టి దేవుని దయా సంకల్పం చొప్పున పిలువబడిన నీకు సమస్తమును సమకూరి జరిగించుటకు అనేక మంది అధికారులు నీపై ఉండవచ్చు. వారిని బట్టి నువ్వు భయపడక క్రీస్తుని బట్టి భయపడి వారికి లోబడు, వారిని సన్మానించు, వారి మాట చొప్పున చేయి. ప్రభువుకి ఘనత మహిమ కలుగుతుంది. ప్రభు నిన్ను దీవిస్తాడు. ఇంతకాలం నువ్వు ఇష్టానుసారంగా జీవించాడేమో, ఇక నుంచి అయినా మనసు మార్చుకొని వారికి లోబడి ప్రభు నిన్ను దీవించునుగాక. నీ కొరకైన ప్రార్థన, నువ్వు పాపమునొప్పుకొని ప్రభువుకు చూపిన మార్గంలో పై అధికారులకు లోబడు. ప్రభు కృప పొందుకు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఈవిని బట్టి వందనా. పై అధికారులకు లోబడుటకు మీరు చూపిన కృపను బట్టి వందనా. ఈ కృపగల జీవితంలో మమ్మల్ని మీరు బలపరిచి మీ యొక్క బాధ్యతలో మేము ముందు వెలుగొందు భాగ్యం ఇచ్చినందుకు వందనా. ఇంతవరకు అవివేకముగా జీవించాము, క్షమించమని. మీకు మహిమకరముగా, మా జీవితంలో ఆశీర్వాదకరముగా మీరు మాపై ఉంచిన పై అధికారులకు లోబడి నాయన, మీరు ఇచ్చిన అధికారము కనుక, బలము మీది కనుక మేము నెమ్మదితో జీవించినట్లు నాయన మీ కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దేవులను మీ కుటుంబములకు నెమ్మదితోనూ ప్రభు యొక్క పరిచర్యలోను లోకంలో మీకు కలిగిన అధికారులకు లోబడి ప్రభు యొక్క మహిమ కొరకు జీవించునుగాక. ఆమెన్.